తెలుగు ట్రేడింగ్ మాస్టర్‌కి మరొకసారి స్వాగతం. రేపటి మార్కెట్ ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఈ వీడియోలో. అయితే ముందుగా ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ మనం డైలీ చార్ట్‌లో ఉన్నాం. సో, ఇవాళ ప్రైస్ యాక్షన్ చూసుకుంటే మనకు మంచి ట్రెండింగ్ డేనే దొరికింది ఇవాళ బ్యాంక్ నిఫ్టీలో బాగా యావరేజ్ సైజ్ క్యాండిల్ అయితే క్లోజింగ్ టైమ్‌కి మనకు ఫార్మ్ అయినట్లు మనం చూస్తున్నాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం ఇక్కడ ఆల్రెడీ ఒక జోన్ అయితే మార్క్ చేస్తున్నాం కదా! ఈ జోన్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. ఈ 2 క్యాండిల్స్ మధ్యలో క్రియేట్ అయిన జోన్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుందని చెప్పుకున్నాం కదా! సో, మామూలుగా గ్యాప్స్ ఎప్పుడు క్రియేట్ చేసినా కూడా ఆల్మోస్ట్ ఎక్స్‌ట్రీమ్ వరకు టెస్ట్ చేస్తాయన్నమాట. సో, ఇవాళ మళ్ళీ ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయినా కూడా మళ్ళీ ఇవాళ ఇంత ట్రెండింగ్ డే టువర్డ్స్ పాజిటివ్ అప్‌వర్డ్ డైరెక్షన్ లో ఉండడం వల్ల సో, ఇది పైకి వెళ్ళడానికే అంటే ఇంట్రెస్ట్ చూపిస్తుందని మనకు అర్థమవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఇంకొద్దిగా గ్యాప్ ఉంది కాబట్టి చూద్దాం వెయిట్ చేసి ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ రిజెక్షన్ అయితే డౌన్ సైడ్‌కి ప్లాన్ చేద్దాం. లేదా ఇది బ్రేక్‌ఔట్ అయితే మళ్ళీ మనం అప్ సైడ్‌కి ప్లాన్ చేయడానికి అవకాశం ఉంది. అండ్ ఒకవేళ ఇక్కడి నుంచి మనకు తిరిగి మళ్ళీ ఈ జోన్ బయటకు వచ్చినా కూడా ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ఇది మొత్తం సైడ్‌వేస్ అక్యుములేషన్ జోన్ ఇది. ఓకేనా? సో, ఈ జోన్‌లో మనం డెసిషన్స్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. చూడండి ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ 2 డేస్ పడ్డ తర్వాత మళ్ళీ ఎంత పెద్ద గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగిందో ఇక్కడ చూడండి కదా! సో, అందుకనే ఇక్కడ చూడండి. మళ్ళీ ఇక్కడ ఇమ్మీడియేట్‌గా ఒక గ్రీన్ క్యాండిల్ తర్వాత ఎంత పెద్ద డౌన్‌ఫాల్ డే వచ్చిందో చూడండి. మళ్ళీ ఇక్కడ ఒక ఫాలో త్రూ క్యాండిల్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎంత పెద్ద ఇక్కడ నుంచి ఎంత పెద్ద ఇక్కడ వరకు గ్యాప్ క్రియేట్ అయ్యి అంత గ్యాప్ ఓపెన్ అయింది. సో, ఈ జోన్‌లో ఉన్నప్పుడు మనం కొద్దిగా జాగ్రత్తగా ట్రేడ్ చేయాల్సిన అవసరం ఉందని గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా ఈ కన్‌ఫ్యూజన్ స్టేట్‌లోనే సైడ్‌వేస్ డైరెక్షన్‌లోనే మార్కెట్ అయితే ఎళ్తుంది. ఒక్కసారి మనం ఇవాళ ప్రైస్ యాక్షన్ చూద్దాం. 15 మినిట్స్ చార్ట్‌లో చూసినా ఇదండి మనకు ఆల్మోస్ట్ మనకు స్టార్టింగ్ ఫస్ట్ క్యాండిలే ఒక డోజీ క్యాండిల్ లాంటి సెటప్ ఫామ్ అయింది. కానీ దాని తర్వాత ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ క్యాండిల్ చాలా స్ట్రాంగ్‌గా ఒక మంచి హెల్తీ సెకండ్ క్యాండిల్ ఇదండి. ఈ సెకండ్ క్యాండిల్ గురించి మాట్లాడుతున్నాం. 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఒక మంచి మనకు హెల్తీ ఆల్మోస్ట్ లోస్ ఇక్కడ కింద విక్ అసలు ఉన్నట్టు కనబడట్లేదు అంత జూమ్ చేసినా కూడా. అండ్ పైన కూడా చాలా నెగ్లిజిబుల్‌గా ఉంది. సో, ఇంత మంచి హెల్తీ క్యాండిల్ మనకు దొరికింది. అండ్ దాని తర్వాత మనం కంటిన్యూయస్‌గా టువర్డ్స్ అప్ సైడే ఆహ్, ఇవాళ మాక్సిమం చూసాము. అండ్ ఈ పొజిషన్ ఇక్కడికొచ్చేసరికి ఇక్కడి నుంచి మనకు మళ్ళీ తిరిగి టువర్డ్స్ డౌన్ సైడ్ వచ్చి మనకు బ్యాంక్ నిఫ్టీ సెటిల్ అయింది. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ జోన్‌లో ఉన్నాం కాబట్టి డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ట్రేడ్ చేయకూడదు. కానీ ఒకవేళ చేసి ఉన్నా కూడా ఓకేనా? చూడండి ఇక్కడ ఈ పుల్ బ్యాక్ వచ్చింది. ఈ పుల్ బ్యాక్ తర్వాత ఈ బ్రేక్‌ఔట్ అయింది. చాలామంది ఈ బ్రేక్‌ఔట్ ట్రేడ్ చేసుంటారు. కానీ వెంటనే ఏమైందంటే ఇక్కడి నుంచి పెద్ద మొమెంటం లేదు. ఈ బ్రేక్‌ఔట్ ట్రేడ్ చేసినప్పుడు ఒకవేళ దీన్ని తీసుకోవాలంటే రిట్రేస్‌మెంట్ కోసం వెయిట్ చేయండి. ఇదిగోండి ఈ జోన్‌కి రిట్రేస్‌మెంట్ వస్తుంది కదా! ఈ జోన్‌కి వచ్చినప్పుడు ఇది నేనైతే లైన్ గీసాను. బట్ అది జోన్ లాగా ట్రీట్ చేయొచ్చనమాట. ఓకే. సో, ఈ జోన్‌కి మళ్ళీ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు గ్రీన్ క్యాండిల్ కనబడితే ఈసారి ఈ హై వరకైతే ఖచ్చితంగా ఆల్మోస్ట్ మనకు రీచ్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇక్కడ తీసుకున్నప్పుడు మీకేమవుతుందంటే స్టాప్ లాస్ కూడా తక్కువవుతుంది. ఇక్కడ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మీరు ఆల్మోస్ట్ ఇదే టార్గెట్స్ పెట్టుకోవాలనమాట. ఓకేనా? సో, ఇలా కొద్దిగా సిస్టమాటిక్‌గా ప్లాన్ చేసుకుంటే మంచి ఇవైతే చూడొచ్చు. సో, మళ్ళీ మనకు మొమెంటమ్ చేంజ్ అయిందని ఎక్కడ కనబడుతుంది? ఆల్మోస్ట్ ఇలాంటప్పుడు కొన్ని ఆసిలేటర్స్ వాడితే బావుంటుందనమాట. ఇక్కడ మనం ఆర్ఎస్ఐ ఇండికేటర్ చూద్దాం మనం ఇవాళ. ఓకేనా? సో, ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఇదండి. ఇక్కడ మనకు కనబడుతుంది గదా! ఏం కనబడుతుంది? ఇక్కడ ప్రైస్ యాక్షన్‌లో మాత్రం మనకు ఇక్కడ స్పైక్స్ క్రియేట్ అవుతున్నాయి. హై మనకు స్పైక్స్ క్రియేట్ అవుతున్నాయి. ఏ డైరెక్షన్‌లో? టువర్డ్స్ మనకు ఈ డైరెక్షన్‌లో క్రియేట్ అవుతున్నాయి. అప్‌వర్డ్ డైరెక్షన్‌లో. కానీ కింద చూసుకుంటే ఆర్ఎస్ఐ డైవర్జెన్స్‌లో మాత్రం మనకు పీక్స్ అన్నీ ఫాల్ అవుతున్నాయి కిందకి టువర్డ్స్ డౌన్ సైడ్ ఫాల్ అవుతున్నాయి. సో, అప్పుడే మనం కొద్దిగా జాగ్రత్తగా ఈ మార్కెట్ ఇట్లాంటి సిట్యుయేషన్‌లో ఉండాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఆ జోన్‌లో ఉన్నప్పుడే చాలా ఇంపార్టెంట్ మనకు చాలా కేర్‌ఫుల్‌గా మనం ట్రేడ్ చేయాలని గుర్తుపెట్టుకోండి. సో, ఇలాగ మీరు ట్రెండింగ్ మార్కెట్ ఎలా ఐడెంటిఫై చేయొచ్చంటే, ఈ ఇందాక మనం ఆర్ఎస్ఐ ఇండికేటర్ నేను ఇందాక ఆర్ఎస్ఐలో మీకు డైవర్జెన్స్ చూపించాను. బట్ స్టాండర్డ్ ఆర్ఎస్ఐ తీసుకున్నా కూడా ఇదండి స్టాండర్డ్ ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఇది. దీంట్లో తీసుకున్నా కూడా ఇదండి. మనకు ఎలా కనబడుతున్నాయి లైన్స్ ఇక్కడేమో పీక్స్ అన్నీ ఇదండి. హై టువర్డ్స్ అప్పర్ సైడ్ మనకు కనబడుతున్నాయి గదా! ఒకసారి డ్రాయింగ్స్ అన్నీ తీసేద్దాం.
ఓకే. ఇంకొకసారి ఇండికేటర్ ప్లాట్ చేద్దాం. ఓకే. యాహ్! చూడండి. ఇక్కడ మనకు ఎలా కనబడుతున్నాయి? ఈ హైస్ అన్నీ గూడా ఆల్‌మోస్ట్ టువర్డ్స్ అప్ సైడే హైయర్ హైసే ఫార్మ్ చేస్తూ వెళ్తున్నాయి. అదే సేమ్ టైమ్‌లో మీరు ఆర్ఎస్ఐ గనక చూసినట్లయితే చూడండి, ఆర్ఎస్ఐ ఫాల్ అవుతుంది. ఆర్ఎస్ఐలో స్ట్రెంత్ లేదు కదా! అందుకని ఆర్ఎస్ఐ ఫాల్ అవుతుంది. సారీ. అండి. ఆర్ఎస్ఐ క్లియర్‌గా ఫార్మ్ అవుతుంది. దీన్నే డైవర్జెన్స్ అంటాం మనం. సో, ఈ ఆర్ఎస్ఐ ఫాలో అవుతున్నప్పుడే మనం ఈ పొజిషన్స్‌తో కొంచెం జాగ్రత్తగా ప్లే చేయాలి. ఓకేనా? సో, ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్. ఒకసారి మనం ఇప్పుడు నిఫ్టీ డైలీస్ చార్ట్ చూద్దాం. ఫస్ట్ డైలీ ఇది ప్లాట్ చేసుకుందాం. తర్వాత నిఫ్టీకెళ్దాం. ఆర్ఎస్ఐ మనకు ప్రస్తుతానికి అవసరం లేదు. తీసేద్దాం. డౌన్ చేద్దాం. సో, నిఫ్టీలో కూడా ఇదే పరిస్థితి అనమాట. మనకు ఇక్కడ నిఫ్టీలో ఈ జోన్ ఉంది అలాగే. ఈ పైనున్న జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ అలాగే ఉంది. ఇది రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఆల్మోస్ట్ నిఫ్టీలో చూడండి, ఆల్మోస్ట్ ఎడ్జెస్ టు ఎడ్జెస్ టెస్ట్ చేస్తాయి అని చెప్పాం కదా! ఇక్కడ ఆల్మోస్ట్ ఎడ్జ్ ఇక్కడ టచ్ అయింది. సో, బ్యాంక్ నిఫ్టీలో ఇంకా టచ్ కానుంది. సో, వెయిట్ చేసి చూద్దాం. సో, ఇప్పుడు ఇక్కడ నిఫ్టీలో గనక ఒక నెగెటివ్ సిగ్నల్ వచ్చి అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా అలానే గనక ఫార్మ్ అయితే మనం టువర్డ్స్ డౌన్ సైడ్ రావడానికి కొద్దిగా ఛాన్స్ ఉందని చెప్పుకోవచ్చు. సో, ఇక్కడ కూడా ఇదండి మొత్తం ఇదంతా కన్‌ఫ్యూజన్ స్టేటే. దీని నుంచి బయటికి వచ్చినా కూడా ఈ గ్యాప్‌లో ఉన్నాం కాబట్టి, ఈ జోన్‌ని గూడా జాగ్రత్తగా ట్రీట్ చేయాలి ఇప్పుడు. ఇప్పుడు ఈ గ్యాప్ నుంచి బయటకొస్తే మనం అప్‌సైడ్ ప్లాన్ చేస్తాం. కానీ ఇక్కడ ఇంకొక గ్యాప్ ఉంది చూడండి. సో, ఈ జోన్స్ అన్ని ఓవరాల్ టెక్నికల్ పిక్చర్‌లో ఈ జోన్స్ అన్ని చాలా, చాలా, చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయన్నమాట. సో, మాక్సిమం ఈ జోన్‌లో ఉంది కాబట్టి రేపు మనకు ఏదో ఒక సిగ్నల్ రావడానికి ఛాన్స్ ఉంది. సో, వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి చూద్దాం. ఏదైనా ప్రస్తుతానికైతే వేరే సిగ్నల్ లేదు గదా ఇక్కడ. ఒకవేళ ఇక్కడ మనకు ఇంకొక క్యాండిల్ మనకు రెడ్ క్యాండిల్ ఇక్కడ గనక ఫార్మ్ అయ్యుంటే, అప్పుడు ఈ ఫార్మేషన్‌ని బేస్ చేసుకొని మనం ఇదొక ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ ఏదో కొంత రివర్సల్ సైన్ వచ్చిందని చెప్పొచ్చు. కానీ మనకు ఫార్మ్ అవ్వలేదు. ఇవాళ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఏమీ మనకు మేజర్‌గా కనపడలేదు. సో, వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి చూద్దాం. సో, నిఫ్టీ ఇంకా అదే జోన్‌లో ఉంది. అండ్ యాహ్! అంతే. సో, ఒకవేళ ఇక్కడి నుంచి బ్రేకౌట్ ఏదో ఒక డైరెక్షన్‌లో వెయిట్ చేద్దాం. కిందకన్నా రానిద్దాం, పైకన్నా రానిద్దాం. దాని ప్రకారమే మనం ట్రేడ్ చేద్దాం. సో, 5 మినిట్స్ కావాలంటే దీంట్లో కూడా ఒక్కసారి చూద్దాం. ఇదండి 5 మినిట్స్. సో, ఇక్కడ అంత కన్‌ఫ్యూజన్ లేదు. 5 మినిట్స్‌లో ఇక్కడ ఎప్పుడైతే మనకు ఇదండి ఈ ఈ పుల్ బ్యాక్ తర్వాత ఎప్పుడైతే మనకు ఇదొక హై క్రియేట్ చేసిందో నెక్స్ట్ స్వింగ్ తర్వాత ఈ హైని దాటి క్లోజ్ అవ్వలేదు. ఇన్‌ఫాక్ట్ ఆ హై దగ్గర ఎన్ని రిజెక్షన్స్ ఉన్నాయో చూడండి. ఓకే. అండ్ ఇది ఈ స్వింగ్‌లో గదా! సో, దాన్ని అలా కొద్దిసేపు పక్కన పెడితే, సో, నెక్స్ట్ టైమ్ అదే డైరెక్షన్‌లో వచ్చి అప్‌వర్డ్ డైరెక్షన్‌లో వచ్చి ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయినప్పుడు కొద్దిగా డౌన్ సైడ్ మొమెంటమ్ ఇచ్చింది. సెకండ్ టైమ్ వచ్చినప్పుడు మళ్ళీ డౌన్ సైడ్ మొమెంటమ్ ఇచ్చింది. ఈసారి మనకు ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్‌లో 250 ఆ టైంలో మనకు ఇక్కడ ఇంకొకసారి మళ్ళీ బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఇచ్చింది. ఒక ఇంపార్టెంట్ లొకేషన్‌లో మనకు రావడం వల్ల. సో, ఇక్కడి నుంచి అట్‌లీస్ట్ ఇక్కడి వరకన్నా గూడా మనకు ఈజీగా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉండింది ఇవాళ నిఫ్టీలో. సో, ఇవాల్టి వీడియో ఎంతో కొంత అర్థమైందనుకుంటున్నాను. తిరిగి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. దయచేసి ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.